अपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मनं मानवयोगं श्रीरामभवनं शिरसा नमामि नमाम्यहम् आञ्जनेयस्वां सत्येन प्रारंभसमये आञ्जनेयस्वामी पूजां कर्मेण विदमानस्य आचम्यप्राणानागम्याः श्रीकृष्णपरब्रह्मणे नमः ज्योतिरसोऽमृतम्
జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ వాసవి మాతా की జై వాసవి మాతా की జై వాసవి మాతా की జై వాసవి మాతా की జై కొంచెం వెనక వాళ్ళు సరే ఇక్కడ వాసన పట్టుకోండి సార్తో పట్టుకోండి పట్టుకో సార్ ఇటు వచ్చేయండి సార్ ఇటు వచ్చేయండి అన్న రవాణా కొద్దిగా బ్యాగ్ జై వాసవి జై శ్రీరామ్. నా పేరు పోగల యశం, గణేష్ నగర్ ఆర్యవైశ్య సేవాంతి అధ్యక్షుడిని. నేను సిద్దిపేట వైశ్య సంఘ ఎన్నికల్లో ఉపాధ్యక్షునిగా పోటీ చేస్తున్నాను. నన్ను మీరందరూ ఓట్లేసి అధిక ఓట్లేసి ప్రథమ స్థానంలో గెలిపించాలని కోరుతున్నాను. జై జై వాసవి. నేను గణేష్ నగర్ ఆర్యవైశ్య సేవా సమితి నుండి పోటీ చేస్తున్నాను సిద్దిపేట వైశ్య సంఘంకు. సిద్దిపేట వైశ్యవరం కమిటీ ఏర్పడ్డ తర్వాత, నూతన కమిటీ ఏర్పడ్డ తర్వాత సిద్దిపేట వైశ్య సంఘం కూడా 15-18 సంవత్సరాల క్రితమే ఉన్నది. ఇంతవరకు ఇంకా మళ్ళీ దాని ఎలక్షన్ లేవనే ఆలోచన వచ్చి మొత్తం మంది సిద్దిపేట పూర్తి జనాభా లెక్క తీసుకుందామని ఇంటింటి తిరిగి ఓటు సేకరణ చేస్తే 8,500 మాత్రమే వచ్చినాయి. మా అంచనా 20,000 పైన ఉండే. ఇంకా అందరూ ఏం జరుగుతుందో లేని ఉద్దేశంతో చేయలేదు, మెంబర్షిప్ తీసుకోలేదు. ఇప్పుడైనా అందరు సభ్యులు ఇంటిలో ఉన్న మొత్తం మంది సభ్యులు ఐడి తీసుకోవాలి, ఓటర్ ఐడి తీసుకోవాలని, నెక్స్ట్ ఎలక్షన్ వరకన్నా ఒక 30,000 జనాభా ఉండేటట్టు ఉండాలని నా యొక్క విన్నపం. జై వాసవి. నేను తిప్పరాజు మధుసూదన్ నా పేరు. మాది గణేష్ నగర్ ఆర్యవైశ్య సేవా సమితిలో ప్రధాన కార్యదర్శిని. సిద్దిపేట పట్టణ ఆర్యవైశ్య ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా చేస్తున్నాను. అదేవిధంగా అందరూ నిండు మనసుతో సహకరించి అధిక సంఖ్యలో ఓట్లేసి సేవ చేయించుకోగలరని కోరుచున్నాను. జై వాసవి. నా పేరు రాజూరి వాసు. నేను పట్టణ ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షంగా పోటీ చేస్తున్నాను.
వైశ్యులకు, పేదలు, బీదులైన వైశ్యులకు సహాయం చేద్దామనే సంకల్పంతో ఏబీఆర్ ప్యానెల్ నుంచి మేమందరం నిలబడుతున్నాము. మేమందరికీ ఎవరికి ఏ సహాయం చేయడానికైనా ముందుంటామని మేము వాసవిమాత సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు దాస శ్రీనివాస్. సిద్దిపేట పట్టణ ఆర్యవైశ్య సంఘానికి జరుగుతున్న ఎన్నికల్లో నేను ఉపాధ్యక్షునిగా పోటీ చేస్తున్నాను. అయితే బాలరాజేశం గారి ప్యానల్లో మేమందరం పోటీ చేస్తున్నాం. అయితే సిద్దిపేట వైశ్యులు ఒక ఐక్యత తీసుకురావడంతో పాటు వైశ్యులందరికీ అన్ని వేళ అందుబాటులో ఉంటూ వాళ్లకు సేవ చేయాలన్న ఏకైక సంకల్పంతో మేమందరం ఎన్నికల బరిలోకి దిగినాం. ఇందులో ఏదో స్వార్థమో ఇంకేటో ఏది లేదు. ఖచ్చితంగా మా ప్యానెల్ గెలుస్తుందని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. గెలిచిన తర్వాత మేము ఏం చేయాలి, ఎట్లా పనిచేయాలి అనేది దయచేసి ఏ వైశ్యుడైనా రావచ్చు, కలవచ్చు, మాకు సూచనలు సలహాలు చేయొచ్చు. ఖచ్చితంగా వాళ్ళ సూచనలు వాళ్ళ సలహాలను స్వీకరిస్తాం. ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టాం, అందరినీ గౌరవిస్తాం. ఈ కులానికి, ఈ వైశ్య సమాజానికి ఒక పేరు ప్రతిష్ట తీసుకొస్తాం. ఆ వైశ్య సమాజానికి ఉన్నటువంటి ప్రతిష్టను మేము నిలబెడతాం. ఆ వైశ్యులందరినీ ఐక్యం చేస్తాం. దయచేసి ఓటు ఉన్న వైశ్య సోదరులందరూ మాకు ఓటేసి గెలిపియాలి. ఓటు లేని వాళ్ళందరూ వాళ్ళని ఎంకరేజ్ చేసి ఓటు వేయించాలి. ఒక సమర్థవంతమైన ప్యానల్ మాది. మా ప్యానల్ గెలిపించండి. మీరు మాతో సేవ చేయించుకోండి. ఆ అవకాశాన్ని కల్పించండి. ధన్యవాదాలు. నా పేరు బిజ్గాం రాములు, గాంధీనగర్ ఆర్యవైశ్య సంఘము. నేను పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఉపాధ్యక్షునిగా నామినేషన్ వేయడం జరిగింది. ఎల్లవేళలా 24 గంటలు చిన్న పెద్ద అందరి సహకారాలతోటి నేను మెలగగలను. ఆపద సంపద అనేది ఎల్లవేళలా కలవగలను. మీ అమూల్యమైన ఓట్లు వేసి మాకు అధిక మెజార్టీతో అయితే బాలరాజేశం ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. జై వాసవి మాతాకి జై జై వాసవి. గణేష్ నగర్ ఆర్యవైశ్య సేవా సమితి ద్వారా పట్టణ ఆర్యవైశ్య ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి కోకల రాజేశం గారిని మరియు తిప్పరాజు మధుసూదన్ గారికి మరియు రాజూరు వాసి గారికి మా సంఘం తరఫున ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వీరు మా సంఘంలో చేసినటువంటి కృషి, వారు చేసినటువంటి పనుల వల్ల వాళ్ళ యొక్క సేవలు అక్కడికే పరిమితం కాకుండా సిద్దిపేట పట్టణ స్థాయిలో కూడా వారి యొక్క సేవల్ని వినియోగించుకోవాలని వాళ్ళు మనసా వాచ కర్మన వారు సమయం ఇచ్చి అన్ని పనుల్లో ముందుండి పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సిద్దిపేట ఆర్యవైశ్యులందరూ కూడా ఏకదాటిపైకి వచ్చి పని చేసేటువంటి వారికి అవకాశం ఇవ్వండి. పని చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నవారిని ఓట్లేసి గెలిపించి మీరు వైశ్యుల యొక్క అభివృద్ధికి మన యూనిటీకి పాటుపడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నేను గణేష్ నగర్ ఆర్యవైశ్య సంఘంలో ఒక సాధారణ మెంబరు. గత 30 సంవత్సరాలుగా మన సిద్దిపేట ఆర్యవైశ్య సంఘం ఎలక్షన్స్ జరగలేదు. ఇప్పుడు ప్రస్తుతం దాన్ని చేస్తున్నారు. అసలు ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, ఈ 30 సంవత్సరాల నుంచి జరగని ఏదైతే అభివృద్ధి ఉందో ఈ కొత్త మెంబర్స్ అందరూ చేస్తారని నేను కోరుకుంటున్నాను. మంచి యువరక్తం, కొత్త సహాయం మన చేయాలనే ఉత్సాహం ఉన్న వాళ్ళందరూ నామినేషన్ వేసారు. మంచి మెంబర్ని ఎన్నుకుందాం, మనం సంఘాన్ని నిలబెట్టుకుందాం. సమాజంలో ఏ పని చేయాలన్నా, ఏ దాన చేయాలన్నా, ఏ గుడి కట్టాలన్నా కంపల్సరీ వైశ్యుడు అవసరం. కానీ మనలో ఐకమత్యం లేకుండా మన సంఘం ఇప్పటివరకు ఎలక్షన్ జరగలేదు. ఇక జరగబోయే ఎలక్షన్ అయినా మంచి మెంబర్స్ ఎన్నికై వాళ్ళ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. జయవాడ. మీరు ఎంతో మంది చెప్పింది ఏం చేయాలి? పాండలు నిలబడ్డ మా మిత్రులందరికీ ఓటు వేసి గెలిపించండి. జై వాసవి, జై వాసవి.